నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతుండడంతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. టాపిక్లోకి వెళ్తే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ ప్లాన్ అమలు చేసినట్టయితే ప్రకటించింది. కువైట్ జనరల్ మేజర్ అబ్దుల్ వహాబ్ అల్ వహాబీ గారు మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన అయితే తెలిపారు. ముఖ్యంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యనైతే పెంచడం జరిగింది. సెక్యూరిటీ పనితీరును మెరుగుపరిచారు. ప్రయాణిక రాకపోకలను సాఫీగా సాగేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ తిరిగి ప్రారంభం కావడంతో అల్ వహాబీ గారు స్వయంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఆయన అయితే సమీక్షించారు. ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఇది అత్యంత కీలకమైన దశ, అందుకే అన్ని సెక్యూరిటీ విభాగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా అలాగే కువైట్ మొదటి ఉప ప్రధాని అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమై సెక్యూరిటీ సిబ్బందిని అయితే అభినందించడం అయితే జరిగింది. ఇంకా అలాగే కువైట్ ఉప ప్రధాని అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు అరైవల్ మరియు డిపార్చర్ హాల్, పాస్పోర్ట్ కంట్రోల్ విభాగం, ప్రయాణికుల ప్రవాహ నియంత్రణ విధానాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్శనలో సపోర్ట్ సెక్యూరిటీ సర్వీస్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేజర్ జనరల్ అయిన అలీ అల్ అద్వానీ గారు స్వాగతించడం అయితే జరిగింది. ముఖ్యంగా కువైట్ ఎయిర్ స్పేస్ ఫిబ్రవరి 28 నుంచి తాత్కాలికంగా మూసివేయబడిన తర్వాత ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. ఎవరైతే టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి ప్రయాణం చేయాలనుకుంటున్నారో ప్రయాణికులు వారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి విమానాల వరకు బస్సులు అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకొని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ టెర్మినల్ 4, టెర్మినల్ 5కు మీరు చేరుకొని మీ ప్రయాణాన్ని అయితే కొనసాగించండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మన తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.